ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ మహిళా డాక్టర్ తన ప్రాణాలను బలి తీసుకున్న విషాద ఘటన హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. ఒక రోగిగా పరిచయమై సాఫ్ట్వేర్ ఇంజనీర్ నంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న భర్త రోహిత్ పెళ్లి తర్వాత అసలు రంగు బయటపెట్టడంతో డాక్టర్ రజిత నిజం తెలుసుకున్నారు. డబ్బుల కోసం శారీరకంగా మానసికంగా హింసించడంతో విసిగిపోయిన రజిత ఆత్మహత్యాయత్నం చేసి చివరకు బ్రెయిన్ డెడ్ అయి ప్రాణాలు విడిచారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక ఒక మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడిన మహిళా డాక్టర్ ను రజితగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. రజిత ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుంది. అది కొద్ది కాలం క్రితం అదే హాస్పిటల్ కి రోహిత్ అనేటటువంటి వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్ అయ్యాడు. అనంతరం అతన్ని సపరేలు చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం చూపబడింది. అదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం చేస్తే కొద్ది రోజులకి ప్రేమ మారింది. అనంతరం ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలంటూ భావించారు. నెక్స్ట్ తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో కూడా రోహిత్ ముందుగా రజితను నమ్మించాడు. ఏ పని చేయకపోయినప్పటికీ జులైగా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ కూడా అయితే రజితను రోహిత్ నమ్మించినట్టుగా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో రజిత తల్లిదండ్రులను నొప్పించి రోహిత్ ను పెళ్లి చేసుకుంది. వాస్తవానికి రోహిత్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా జర్మనీలో లో ఉంటారు. కేవలం రోహిత్ మాత్రమే హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇదే నేపథ్యంలో రజితకు మాయమాటలు చెప్పడంతో పాటు తనకు సంబంధించినటువంటి గతాన్ని తను ఏ ఉద్యోగం చేయలేకపోయినప్పటికీ కూడా చేస్తున్నానంటూ కూడా నమ్మించి పెళ్లి చేస్తున్నారు. కానీ ఇవేవి విషయాలు తెలియనటువంటి రజిత రోహిత్ ను నమ్మి పిల్లల సమక్షంతో పెళ్లి కుదుర్చుకుని అనంతరం పెళ్లి చేస్తుంది. అయితే పెళ్లి చేసిన తర్వాత కొద్ది రోజులకే రోహిత్ కు సంబంధించినటువంటి అసలు రంగు బయటపడింది. అతను ఎక్కడ కూడా పనిచేయడం లేదు, జులైగా తిరుగుతున్నారంటూ కూడా రజిత ఈ విషయాన్ని గమనించింది. అనంతరం ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు తలెత్తాయి. ఇంకొక అంశం అయితే రోహిత్ రజితను వేధించడం మొదలు పెట్టాడు. పదే పదే డబ్బుల కోసం ఇటు రజితను వేధించడంతో పాటు ఆమెను మానసికంగా హింసించేవాడు. ఇదే నేపథ్యంలో చాలా సార్లు కూడా రజిత అసహనానికి కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదాలు చోటు చేసుకోవడంగా తెలుస్తోంది. అయితే రోజు రోజుకి రోహిత్కి సంబంధించినటువంటి ఆగడాలు పెరిగిపోతూ ఉండడంతో ఆయన వేధింపులు అధికం అవుతూ ఉండడంతో రజిత తాను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా బెదిరించింది. సో ఇదే నేపథ్యంలో నిన్న తాను చనిపోతానంటూ కూడా రోహిత్ దగ్గర మాట్లాడినప్పటికీ, అంటే రోహిత్ ఖచ్చితంగా మారాలి, మారకపోతే తాను బతకనంటూ కూడా ఆమె చెప్పినప్పటికీ కూడా రోహిత్ పరిస్థితుల్లో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. సో ఇదే సమయంలో నిన్న కూడా రోహిత్ రజిత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఇటు రజితను రోహిత్ ఇంట్లో బంధించాడు. అయితే ఇటు అప్పటికే విసిగిపోయినటువంటి రజిత ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ గ్రిల్స్ ఓపెన్ చేసి అక్కడ నుంచి ఒక్కసారిగా కిందకు దూకడంతో ఆమె బ్రెయిన్ డెడ్ కు గురైంది. వెంటనే గమనించి కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఇంకా రజితకు సంబంధించినటువంటి తండ్రి హైదరాబాద్ లోనే ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు రోహిత్ ఫరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి రోహిత్ లో మార్పు కోసం రజిత ఎంతగానో శ్రమించినట్టుగా తెలుస్తుంది. ఆయన ప్రవర్తనలో మార్పు రావాలంటే కూడా చాలా సార్లు సమయం చాలా విధంగా నచ్చజెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ కేవలం డబ్బు మోజులో పడి ఆ తర్వాత రజిత మాటలు వినకుండా రోహిత్ పదే పదే ఇబ్బంది పెట్టడంతోనే పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా మనకు మనశ్శాంతి లేకపోవడంతోనే రజిత ఈ అఘాత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి రోహిత్ పరాల్లో ఉన్నాడు. ఎస్ఎన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓకే శశి, థ్యాంక్ యూ.